విజయవాడ ధర్మాసుపత్రిపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు మెరుగైన వైద్యం ఒక మిథ్య అనే నిజాలు అడుగడుగునా కళ్ళకు కడుతున్నాయి. మంచినీళ్ళు అయితే ఇక్కడ రూపాయి కాయనేస్తే లీటర్ వాటర్ వస్తున్నాయి సార్. ఫ్యానులు లేవు, మంచినీళ్ళు ఏమీ లేవు. వైద్యం సంగతి సరే, ఈ ధర్మాసుపత్రిలో కనీస సదుపాయాలు లేవని పేషెంట్లు, వారి వెంట వచ్చే బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే యుద్ధం చేయాల్సిందే. చాంతాడంత క్యూలో వేచి ఉండాలి. కౌంటర్లలో సిబ్బందికి ఎంచక్కా ఏసీలు, ఫ్యాన్లు ఉంటాయి. కానీ పేషెంట్లు వెయిట్ చేసే రేకుల షెడ్లు మాత్రం కనీసం ఫ్యాన్లు కూడా లేవు. ఎండలు మండిపోతున్నాయి. ఇక ఉక్కబోత సంగతి చెప్పనక్కర్లేదు. మరో గత్యంతరం లేక పేషెంట్లు విసనకర్రలను వెంట తెచ్చుకుంటున్నారు. ఎండాకాలంలో ఫ్యాన్లు షెడ్ అయితే వేసారు, కానీ మాకు ఇసనకారు తీసుకుని కూర్చోవాల్సి వస్తుంది. పద్దాక హాస్పిటల్కి వచ్చి మాకు సుఖం లేదు. సీసీ కెమెరాలు పెట్టారు, బాగానే ఫ్యాన్లు లేవు. మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాం, బయట నుంచి తెచ్చుకోవడం, లేకపోతే రూపాయి అయితే వస్తున్నాయి. గాలి లేదు, ఏమి లేదు. మంచినీళ్ళు లేవండి, ఫ్యానులు లేవు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. ఇబ్బంది పడుతున్నారు. పేషెంట్స్ తాలూకు వచ్చిన వాళ్ళు ఎలాగైనా ఉంటాం, కానీ పేషెంట్స్ అట్లా ఓపిక పట్టి అంతసేపు కూర్చోవాలి అంటే గాలి లేక, అందులో ఇప్పుడు వేసవికాలం చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం ఫెసిలిటీ ఏదైనా చూపిస్తే బాగుంటుంది పేషెంట్స్కి. వాళ్ళకి మంచినీళ్ళు అయితే ఇక్కడ రూపాయి కాయనేస్తే లీటర్ వాటర్ వస్తున్నాయి సార్. ఓన్లీ రూపాయి కాయనేస్తేనే వాటర్ వస్తాయి, లీటర్ వస్తాయి. ఆసుపత్రి లోపల పరిస్థితి మరీ ఘోరం. అత్యవసర స్థితిలో ఉన్న రోగులను వార్డులకు తీసుకెళ్లడానికి సిబ్బంది ఏమాత్రం సాయం చేయరు. స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లు దొరకడం గగనం. ఆధార్ కార్డు ఇస్తేనే వీల్ చైర్ ఇస్తారు. రోగుల బంధువులే స్వయంగా నెట్టుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. జాయిన్ చేయమన్నారండి, ఆ తారీఖు వేయకుండా ఇచ్చేశారు. మరి ఎక్కడెక్కడ వెళ్ళి అడిగి తారీఖు వేయించాము. ఇదిగో తీసుకెళ్లి 8వ వార్డులో వెళ్ళాలంట. ఎవరు రావట్లేదండి, మరి ఎట్టా వెళ్ళం మేము, ఏం చెబుతాం. ఇంకా మళ్ళీ అవన్నీ కడుపులో పెట్టుకుని మరి ఏదో ఒకటి చేస్తారు. ఇక్కడ వార్డు బాయ్స్ కానీ ఎవరు లేరు, మేమే తీసుకెళ్లాల్సి వస్తుంది. లేడీస్ మేము ఇలా తీసుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, కాబట్టి ఎవరైనా జెంట్స్ని ఇలా ప్రొవైడ్ చేస్తే బాగుండేది. ఇది జీజీహెచ్లో పరిస్థితి. ఎంఎన్ వాళ్ళు కానీ ఎఫ్ఎన్ వాళ్ళు కానీ ఎవరు రాని పరిస్థితి. ఉన్నా కానీ వారు అసలు ఎక్కడున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు మాత్రం జీజీహెచ్లో నెలకొన్నాయి. సర్కార్ దవాఖానాలు మందులు నిండుకోవడం మరో వండర్. మంచి వైద్యం, ఉచితంగా మందులు ఇస్తారనే ఆశతో వచ్చే పేషెంట్లు ఇక్కడ పరిస్థితిని చూసి ఉసూరుమంటున్నారు. డాక్టర్లు రాసిన మందులు ఇక్కడ దొరకవు. అదే విషయాన్ని చెప్తే బయట మెడికల్ షాపుల్లో కొనుక్కోమని డాక్టర్లు, సిబ్బంది విసుక్కుంటున్నారని వాపోతున్నారు పేషెంట్లు. ఇది ధర్మాసుపత్రిలో సామాన్యుల వ్యధ. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటామంటే బయట ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకునే స్తోమత లేక ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాను. కానీ ఇక్కడ కూడా మందులు కూడా ఇవ్వడం లేదు సఫిషియెంట్గా. చాలా వరకు కూడా బయట కొనుక్కోని మాత్రం ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారని మాత్రం రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా కనీసం ఈ షెడ్లలో ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయాలని మాత్రం రోగుల బంధువులు కోరుతున్నారు. ఎందుకంటే దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వేడికి తట్టుకోలేకపోతున్నాం. కనీసం ఫ్యాన్లన్నా ఏర్పాటు చేయాలని మాత్రం రోగుల బంధువులు కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, TV9 విజయవాడ జీజీహెచ్ నుంచి.